హాయ్ చిల్డ్రన్, ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒక్కటే చూస్తున్నాం ఎన్ని రోజులు. ఆల్రెడీ షార్ట్స్లో చూడండి మీరు కావాలంటే. ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఇన్ని రోజులు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసాం కదా సెకండ్ చాప్టర్లో. ఇది సెకండ్ చాప్టర్లోనే క్యూబిక్ వస్తే ఎలా చేయాలి మనము అనేది చూసాము. ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఇది క్యూబిక్ది పాలినామియల్ పవర్ ది అనేది ఇచ్చారు. ఎక్స్ క్యూబ్ మైనస్ 14x² ప్లస్ 37 ప్లస్ ఎక్స్ మైనస్ 60 = 0. ఇది ఈక్వేషన్ ఇచ్చారు. మనం దీన్ని కంపేరింగ్ ద పాలినామియల్ ఈక్వేషన్, మామూలుగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ax² ప్లస్ bx ప్లస్ c, కానీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇచ్చారు కాబట్టి మనం కంపేర్ చేయాలి. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d దాంతో కంపేర్ చేయాలి. ఇక్కడ వరకు క్వశ్చన్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఫైండ్ ఆర్ ఆల్ఫా బీటా అండ్ గామా, దెన్ ఫైండ్. దీంట్లో నుంచి మన ఆల్ఫా ఏమొస్తుంది? -b/a, c/a మైనస్ d/a వస్తుంది. వాళ్ళు ఏం చేయమన్నారు? కంపేర్ చేసి మనకి ఈ రిలేషన్స్ కనుక్కోమన్నారు. దీంట్లో ఫస్ట్ సమ్ ఆఫ్ ద పాలినామియల్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, మనం దీంతో ఇది కంపేర్ చేయాలి. ax³ కాబట్టి దీంతో కంపేర్ చేస్తే a అనేది ఏమొస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ b అనేది ఏమొస్తుంది? -14. c అనేది ఏమొస్తుంది? 37. d అనేది d = -60 ఇక్కడ 37x -60. ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -b/a కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంది. ఇక్కడ మనకి -14 ఉంది కాబట్టి మనం మైనస్ని నెగ్లెక్ట్ చేయకుండా -14 ఇక్కడ వేసి బై a అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14. ఇక్కడ వరకు ఒకటి అయింది. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా, ఇది ఫార్ములా. ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా = c/a. మనం ఇక్కడ కంపేర్ చేసాం కదా. c అనేది ఎంత ఉంది? 37/a. a అంటే ఇక్కడ వాల్యూ 1 కాబట్టి 37. నెక్స్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ది ఆల్ఫా బీటా గామా, దీనికి ఫార్ములా -d/a. మనకి ఈ ఫార్ములాస్ అనేది ఆల్రెడీ నేను షార్ట్స్లో చెప్పినాను, బాగా గుర్తుపెట్టుకోండి. -b/a, c/a మైనస్ d/a. కంపేర్ చేసినప్పుడు d ఏముంది ఇక్కడ? మైనస్, ఇక్కడ ఇంకా రాయలేదు, మైనస్ ఇక్కడ x రాసేసి -60 అని రాయాలి. ఇక్కడ 60 రాసేసాం కదా. d అనేది ఏంది? -60. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 60/1 అంటే బై 1 రాసిన ఒకటే రాయకున్న ఒకటే కాబట్టి 60. ఇలా క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినా కూడా ఈజీగా కనుక్కోవాలి. నెక్స్ట్ వీడియోలో మనకు జీరోస్ ఇస్తే మనం ఎలా క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలనేది చూసాము. ఎవరికైనా కానీ యూస్ఫుల్ అనిపిస్తే 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది కూడా